మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథము యొక్క సారాంశం ఏంటి అన్నది ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 3 విషయాలు తెలియజేస్తాను. ఈ 3 విషయాలు చివరి వరకు మీరు చూడండి. అప్పుడే మీకు ఈ విషయము క్లియర్గా అర్థమవుతుంది. మొట్టమొదటిది నెంబర్ 1, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని 7-8 వచనాలు చదువుకుందాం. అందులో దేవుని యొక్క వాక్యంలో నుంచి, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని. 8వ వచనంలో, చల్లని పొటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. 9వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనిను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అనిను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆదాము హవ్వలు దేవునికి దూరమైపోయి దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని యొద్దకి రాలేకపోతున్నారు. మరి ఇదే పరిస్థితి గతంలో ఉండిందా అంటే, గతంలో వాళ్ళు దేవుని స్వరాన్ని వింటూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో సమయాన్ని ప్రతి చల్లని పూట సృష్టికర్తన దేవాతి దేవుడు ఆయన ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలు అయినటువంటి ఆదాము హవ్వలతో, తన పిల్లలైన ఆదాము హవ్వలతో మాట్లాడుతూ వచ్చేవాడు, వాళ్ళతో సహవాసం చేస్తూ వచ్చేవాడు. కానీ ఎప్పుడు కూడా గతంలో ఉన్నట్లుగా దేవుని యొద్దకు వెళ్ళేటువంటి వాళ్ళు ఆ దినాన ప్రత్యేకంగా దేవునికి దూరం అవ్వడము కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, వారు పాపం చేశారు. ఏం పాపం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద సిన్ అని అంటే, మిస్ ద మార్క్. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞని అతిక్రమించడమే పాపము. దేవుడు ఇచ్చినటువంటి ఆ నిబంధనలో నుంచి తన ప్రజలైన తన పిల్లలైన ఆదాము హవ్వలు నిబంధనను మీరి పాపం చేశారు. ఏంటా నిబంధన, ఏమిటి ఆ ఆజ్ఞ అని అంటే, దేవుడు తినవద్దన్నటువంటి పండుని తిన్నప్పుడు వాళ్ళు ఆ ఆజ్ఞని అతిక్రమించారు. దేవుడు గీసినటువంటి గీత ఏదైతే ఉందో, ఆ మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని అధిగమించారు. అయితే ఇక్కడ పాపము అంటే ఏంటంటే మిస్ ద మార్క్. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క నిబంధనని మీరడమే పాపము ప్రియులారా. అయితే ఇక్కడ పాపం చేసినటువంటి ఈ ఆదాము హవ్వలు దేవుని యొద్దకి రాలేక, దేవుని యొద్దకి వెళ్ళలేక దాంకోవడం అనేది జరిగింది. దీనిని బైబిల్ భాషలో దేవునికి దూరం అవ్వడము లేదా మరణించడము అని అంటారు. మరణం అనే పదానికి ప్రత్యేకంగా 3 భావాలు ఉన్నాయి బైబిల్లో. అందులో ఒకటి ఏంటంటే, శరీరంలో నుంచి ఆత్మ వేరైపోవడమే మరణం అని అంటారు. దీన్ని ఫిజికల్ డెత్ అంటారు, భౌతిక సంబంధమైన మరణం అది. రెండవదిగా ఆత్మ సంబంధమైన మరణము రెండవది. మరొకటి ఏంటంటే, దేవుని యొద్ద నుంచి మనిషి తప్పిపోవడమే దీనిని మరణం అని అంటారు. ఇక్కడ దేవుని యొద్ద నుండి తప్పిపోయిన ఈ మనిషి ఎలా తప్పిపోయాడు, ఏ విధంగా తప్పిపోయాడు, ఏం చేసి తప్పిపోయాడు అన్నది ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు బహు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇంతేనా, దేవుడు ఎలాగే వదిలిపెట్టాడు మనిషిని అంటే, ఇలా జరుగుతాదని దేవునికి తెలుసు. మరి తెలిసినా కూడా దేవుడు ఎందుకు ఆ తోట చెట్ల మధ్యలో ఆ వృక్షాన్ని, ఆ చెట్టుని ఎందుకు ఉంచాడు అనే ప్రశ్న మీకు బహుశా వచ్చి ఉండొచ్చు. గాడ్ గ్రేస్, దేవుని కృపలో మరొక వీడియోని నేను నేర్పించి తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని కంటిన్యూ అవ్వాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ దేవుని యొద్ద నుంచి తప్పిపోయిన ఈ మనిషి ఏ విధంగా తిరిగి దేవుని యొద్దకి వెళుతాడు, తిరిగి ఏ విధంగా రీకనెక్ట్ అవుతాడు అనేది బైబిల్ గ్రంథము చెబుతున్నటువంటి సారాంశము. అదే విధంగా ప్రకటన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చివరి అధ్యాయంలో, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలోని అందులో నుంచి కొన్ని సంగతులను 22వ అధ్యాయము 19వ వచనము, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసినట్లా దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఇక్కడ జీవవృక్షము, రెండవదిగా పరిశుద్ధ పట్టణము. ఈ రెండిటిలో నుంచి మనిషి అందులో పొందుకోలేక, అక్కడికి వెళ్ళలేక కోల్పోతాడు. అంటే దీనికి కారణం ఏంటంటే, ఈ దేవుని యొక్క వాక్యంలో నుంచి తీసివేయడం కానీ కలపడం కానీ జరగకూడదు అనేది ఇక్కడ కాంటెక్స్ట్ సందర్భాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే పాపం చేస్తే ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి తప్పిపోయాడు, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళలేడు. అలాగే పరిశుద్ధ పట్టణం అనగా పరలోకానికి చేరలేడు. కనుక బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏంటి అంటే, మొట్టమొదటి పాయింట్, దేవుని యొద్ద నుండి తప్పిపోయాడు, తిరిగి దేవుని యొద్దకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా చేరతాడు, ఏ విధంగా చేరే విధానం ఏంటి అన్నదే మిగిలిన పుస్తకాల యొక్క సారాంశము. అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు చెబుతున్నటువంటి సారాంశం ఇదే. రెండవ పాయింట్ని నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథము దేవుని యొక్క వాక్యంలో 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుకోగలిగితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనము, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. దేవుని యొక్క వాక్యములో అభిషక్తుడు అనే పదము వాడడం జరిగింది. కింద ఫుట్నోట్లో మెస్సియా అనే పదం ఉంది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సియా వస్తాడు అని చెప్పి బైబిల్ గ్రంథము పాత నిబంధనలో దేవుడు తన వాక్యంలో నుంచి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము గమనించవచ్చు, పరిశీలన చేయొచ్చు. 25వ వచనంలో దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా.
ఇక్కడ 26వ వచనం యేసు అంటున్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు లేదా యూదులు, ఇశ్రాయేలీలు వీళ్ళు ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు ఆయన అంటే మెస్సియా. మెస్సియా వస్తాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆ మెస్సియా రాక కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే విషయాన్ని మనకు బైబిల్ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఇక్కడ చివరి పాయింట్ నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. అసలు బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏంటి అంటే 3వ విషయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 44వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నటికి నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగముల వరకు నిలుచును. దేవుని యొక్క వాక్యములో సృష్టికర్తనటువంటి దేవాతి దేవుడు, పరలోకమందున దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యము పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. మరి ఇప్పుడు దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. అది ఎలా స్థాపించబడుతుంది, ఎప్పుడు స్థాపించబడుతుంది, ఏ విధంగా స్థాపించబడుతుంది అన్నటువంటి ఆ అంశాన్ని గురించి నేను భవిష్యత్తులో ఒక వీడియో త్వరలో చేయబోతున్నాను. ఖచ్చితంగా ఆ వీడియో కొనసాగింపుగా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 విషయాలు తెలియజేశాను. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, నెంబర్ 1, మొట్టమొదటిది దేవుని యొద్ద నుండి మనిషి తప్పిపోయాడు, తిరిగి దేవుని యొద్దకి ఎలా వెళ్ళాలి, చేరే విధానము, ప్రొసీజర్ ఏమిటి అన్నది బైబిల్ గ్రంథం స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. 2వ పాయింట్, మెస్సియా అనే వ్యక్తి కోసం భూమి మీద ఉన్నటువంటి ప్రత్యేకంగా దేవుని పిల్లలు అన్నటువంటి దేవుని బిడ్డలు, యూదులు, ఇశ్రాయేలీలు మెస్సియా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వస్తాడు అని దేవుడే తెలియచేశాడు కొన్ని ప్రవచనాల రూపంలో. ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడన్నదే 2వదిగా యూదులు, ఇశ్రాయేల్ యొక్క నిరీక్షణ బైబిల్ గ్రంథము అదే తెలియజేస్తున్నది. 3వ విషయము, మెస్సియా వస్తాడు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యాన్ని కూర్చున్నటువంటి సంగతులు సృష్టికర్తనటువంటి దేవాతి దేవుడు తన వాక్యములో తెలియజేస్తున్నాడు. కనుక ఈ బైబిల్ గ్రంథం యొక్క సారాంశము అన్నది 3 పాయింట్లు నేను మీకు తెలియజేశాను. మిగిలిన విషయాలు మీరు తెలియచేయబడడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.